నియోజకవర్గంలో వాళ్ళిద్దరికీ అసలు గిట్టట్లేదు. ఎమ్మెల్యే హస్తంగూటికి చేరినప్పటి నుంచి ఆ సీనియర్ నేత అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఓపెన్ డయాస్ల మీదే చిందులు వేస్తున్నారు. జగిత్యాలకు మంత్రులు వెళ్లినా, ఆయన గాంధీ భవన్ మీటింగ్కొచ్చినా ఎమ్మెల్యే సంజయ్ కనిపిస్తే చాలు ఒంటి కాలిపై లేస్తున్నారు. పెద్ద ఆయన కస్సుబుస్సుమంటున్నా పార్టీ పెద్దలతో సహమంత్రులెవరూ కూడా రియాక్ట్ కావటం లేదట. కానీ ఓ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు ఎవరా నేతలు, వాళ్ళ లొల్లేంటి, ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎవరు? జీవన్ వర్సెస్ సంజయ్, మధ్యలో బల్మూరి వెంకట్. జగిత్యాల జగడంలో బల్మూరి కామెంట్స్ కలకలం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీరుపై ఇండైరెక్ట్ గా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు. సీనియర్ అయిన పార్టీ లైన్ దాటొద్దంటూ చొరక. వెంకట్ను టార్గెట్ చేసిన జీవన్ అనుచరులు. జగిత్యాల జగడం పొలిటికల్ సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది. మొన్నటికి మొన్న నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సమావేశంలో కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి రచ్చ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ మీటింగ్కు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి వారు అభ్యర్థులను బరిలోకి దించారు. బీఫామ్లు తమ అనుచరులకే ఇవ్వాలంటూ పార్టీ పెద్దల మీద ప్రెషర్ పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తన వర్గానికే బీఫామ్లు ఇవ్వాల్సిందేనని జీవన్ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గాలకు సరిసమానంగా టికెట్లివ్వాలని భావించినా జీవన్ రెడ్డి మాత్రం సస్సేమిరా అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తే మున్ముందు కూడా ఇబ్బందులు తప్పవని పార్టీ ఆలోచనలో పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేయాలని భావిస్తోంది. సరిగ్గా ఇదే టైంలో జీవన్ వర్సెస్ సంజయ్ పంచాయతీలో ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పార్టీ వైస్ ప్రెసిడెంట్ హోదాలో బల్మూరి వెంకట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. జగిత్యాల అసెంబ్లీ కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండటంతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్లో పార్టీ లైన్ విషయంలో బల్మూరి వెంకట్ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఎమ్మెల్సీ వెంకట్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ లైన్ కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పెద్ద చిన్న తేడా లేదు, అందరూ కుర్చీకి గౌరవం ఇవ్వాల్సిందే. ఎంత సీనియర్ అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందే. పార్టీ కోసం పార్టీ పెద్దలు అన్ని ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కు ప్రయారిటీ ఇవ్వాల్సిందేనని కరాఖండిగా చెప్పేశారు. పార్టీయే ఫస్ట్ ప్రయారిటీ. ఎంత సీనియర్ ఉన్నా ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము. పార్టీ తీర్పే అంతిమ తీర్పు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉండదని చెప్పి ఓపికతో ఉంటామేమో, కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నాసోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఉంటారు. దీంతో ఏడాదిన్నరగా రగులుతున్న జగిత్యాల పంచాయతీలో ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన కామెంట్స్ రచ్చరాజేస్తున్నాయి. పార్టీని గెలిపించడమే లక్ష్యంగా వెంకట్ దిశానిర్దేశం చేసినా అవి ఇండైరెక్ట్ గా మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తగిలాయి. పార్టీ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మంత్రులెవరూ జీవన్ రెడ్డి తీరుపై ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. పార్టీనే ఫైనల్ అంటూ జీవన్ రెడ్డి తీరు సరికాదంటూ ఎమ్మెల్సీ వెంకట్ మాట్లాడిన తీరు ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. యంగ్ లీడర్ అయినా రెస్పాన్సిబుల్ గా ఎవరినీ నొప్పించకుండా పార్టీ మేలు కోరిన నేతగా వెంకట్ మాట్లాడారని ఆ సమావేశంలో ఉన్న కార్యకర్తలు మెచ్చుకున్నారట. సీనియర్ నేతలెవరూ చెయ్యని సాహసం వెంకట్ చేశారనే టాక్ సంజయ్ వర్గంలో వినిపిస్తోంది. వెంకట్ కామెంట్స్ ఒక్క జగిత్యాలకే కాదు, మిగతా జంపింగ్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు కూడా వర్తిస్తాయని అంటున్నారు హస్తం పార్టీ క్యాడర్. అయితే ఇప్పుడు వెంకట్ చేసిన ఈ కామెంట్సే జగిత్యాలలో జగడాన్ని మరింత రాజేశాయి. వెంకట్ వ్యాఖ్యలతో గుస్సా అయిన జీవన్ అనుచరులు వెంకట్ టార్గెట్ గా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా వెంకట్ ను టార్గెట్ చేస్తూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. దీంతో గతంలో జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ తో ఎమ్మెల్యే సంజయ్ వర్గం, ఎమ్మెల్సీ వెంకట్ అనుచరులు అగ్గిరాజేస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో ధర్మపురి అరవింద్ కు మద్దతిచ్చేలా జీవన్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. పార్టీలో ఉండి అప్పటి అభ్యర్థి మధు యాష్కి
జీవన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారంటూ టార్గెట్ చేస్తున్నారు. ఆనాడు 2019లో సీనన్న కొడుకు అని చెప్పని రాజకీయాలకు అతీతంగా గెలిపించడం జరిగింది. ఇలా మున్సిపల్ ఎన్నికల ముందు వివాదం మరింత ముదరడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళుతుందో అన్న చర్చ నడుస్తోంది.